పరిసరాల పరిశుభ్రతతో పాటు ప్రతిరోజు స్నానం చేయడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటి వ్యక్తిగత శుభ్రతతో ఆరోగ్యంగా జీవించగలమని ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా 3వ శనివారం నగరంలోని స్కావెంజర్స్ కాలనీలో పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఏపీ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ, రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, డిప్యూటీ మేయర్ ఆర్తి మునికృష్ణ, కార్పొరేటర్ దోది కుమారి, రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ రుద్రకోటి సదాశివం, ఎస్సీ కార్పొరేషన్ మెంబర్ కుమారమ్మ, రజక కార్పొరేషన్ డైరెక్టర్ చంద్ర అధికారులు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి 3వ శనివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఇందులో భాగంగా ఈ వారం స్కావెంజర్స్ కాలనీలో వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. స్కావెంజర్స్ కాలనీతో పాటు అన్ని ప్రాంతాల్లో చెత్త కుప్పలు లేకుండా చూడడం, మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచడం వంటివి నిర్వహిస్తామని తెలిపారు. అలాగే మన ఇందులో ఎటువంటి ఫంగస్ ఉండకుండా చూసుకోవడం, డ్రైనేజ్ కాలువలు ఉంచుకోవడం వంటి వాటిపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ వీటిని పాటించి ఆరోగ్యకరమైన జీవనం గడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, రెవెన్యూ ఆఫీసర్ సేతుమాధవ్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువాన్ వేష్, డీసీపీ ఖాన్, నగరపాలక సంస్థ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చాలా వరకు ఇంట్లో కూడా ఈ ఫంగస్ ఇలాంటివి వస్తూ ఉంటాయి సరిగ్గా క్లీన్ చేసుకోకపోతే. సో ఇల్లు క్లీన్గా పెట్టుకోవడము, కమ్యూనిటీ పబ్లిక్ టాయిలెట్స్ మనం సిటీస్ పీటీస్ అంటాం, మన చుట్టుపక్కల ఉంటాయి. అవి కంపల్సరీ మనము ప్రతి ఒక్కరికి యాక్సెస్ ఉండేలాగా పెట్టాలి. అంటే కొన్ని ఏరియాలో కమ్యూనిటీ టాయిలెట్స్, పబ్లిక్ టాయిలెట్స్ ఉండవు. అప్పుడు ఏం చేస్తారు, ప్రాపర్గా బయట యూరినేషన్ చేస్తారు. సో ఆ ఓపెన్ డెఫికేషన్, యూరినేషన్ లేకుండా టాయిలెట్సే వాడాలి. ఆ టాయిలెట్స్ కూడా క్లీన్గా పెట్టుకోవాలి. స్కూల్లో టాయిలెట్స్ క్లీన్గా పెట్టుకోవాలి. స్కూల్లో టాయిలెట్స్లో వాటర్ వస్తుందా లేదా కూడా టీచర్స్ చూసుకోవాలి. సపరేట్ టాయిలెట్స్ ఉన్నాయా అమ్మాయిలకి అబ్బాయిలకి? ఉన్నాయా? సో వాటర్ వస్తుందా, త్రాగునీరు వస్తూ ఉందా? సో ఇవన్నీ ఉన్నాయా లేదా, మీకు వాటర్ సప్లై, టాయిలెట్స్ క్లీన్గా ఉందా లేదా? సో ఈ థీమ్ పైన ఈరోజు పెట్టడం జరిగింది. అందులో మీకు స్కూల్ పిల్లలకి వాష్, మన యునైటెడ్ నేషన్స్ వాష్ అనే ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేసింది. సో వాష్ ప్రోగ్రాంలో శానిటేషన్, హైజీన్, వాటర్ అంటే మీకు క్వాలిటీ వాటర్, తాగునీరు కూడా క్వాలిటీగా ఉండాలి. ఏంటంటే వాటర్ తాగితే డయేరియా ఇవన్నీ వస్తాయి కాబట్టి మనం నీళ్ళు కాంచుకొని తాగాలి. అట్లాగే మనము శానిటేషన్ పరంగా మన ఇంట్లో కానీ స్కూల్లో కానీ నీట్గా పెట్టుకోవాలి. మనం ప్రతిరోజు స్నానం చేయాలి. హ్యాండ్ వాష్ ఎట్లా చేయాలో కూడా మీకు చూపిస్తారు. హ్యాండ్ వాష్ ప్రతిరోజు చేసుకోవాలి. సో ఈ తినేటప్పుడు కానీ మనం ఏమన్నా టచ్ చేసినా కానీ హ్యాండ్ వాష్ అనేవి చేసుకోవాలి. సో ఈ వాష్ క్యాంపెయిన్ అనేది కూడా ఈరోజు అన్ని స్కూల్స్లలో అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి వార్డులో కూడా ఈ కమ్యూనిటీ పర్సనల్ హైజీన్ పైన హెల్త్ సెక్రటరీస్, శానిటేషన్ సెక్రటరీస్ అండ్ వార్డ్ ఎడ్యుకేషన్ సెక్రటరీస్ని ఇన్వాల్వ్ చేసి స్కూల్స్, వార్డులలో కూడా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ప్రోగ్రామ్ బేస్డ్ మేము ఈరోజు వచ్చాము. సో ఇక్కడ మాట్లాడిన తర్వాత మీకు ఈ వాష్ అనేది ఎట్లా హ్యాండ్ వాష్ చేసుకోవాలి, పర్సనల్ హైజీన్ ఎట్లా మెయింటైన్